ఓం నమో వెంకటేశాయ. సో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అగైన్ అండ్ అగైన్. సో ఇదైతే మా తేజాన్స్కి పుట్టు వెంట్రుకలు తీపించడానికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతుమమ నిత్యం. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రుద్రాక్షని తిరుమల కొండపైన ఏ విధంగా అమ్ముతున్నారు భక్తులకి అనేది చూపించబోతున్నాను. అండ్ మేమున్న రూము ఇంకా మా జర్నీ ఎలా సాగింది అనేది పూర్తిగా చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇవి తేజాన్స్కి గుండు చేపించక ముందు తీసినటువంటి పిక్స్. సో హెయిర్ లో వాడు ఎంతో అందంగా ఉండేవాడు. కొద్దిసేపట్లో గుండు అవ్వబోతుందని కొన్ని క్లిప్స్ తీసి పెట్టుకున్నాము మెమరీ కోసం. సో ఫైనల్లీ ఆ గడియలు రానే వచ్చాయి. మా వాడికి గుండు టైం అయితే అయిపోయింది. సో కూర్చోబెట్టుకొని నేనే కట్ చేస్తున్నాను. మన హిందూ సంప్రదాయం ప్రకారం గుండు గీచే వాళ్ళకి కొన్ని సమర్పించాలి. సో అవన్నీ కూడా అమ్మ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని ఒక కవర్లో తెచ్చి ఇచ్చింది ఆవిడికి. ఏం చేస్తున్నా కూడా చాలా కామ్గా చూస్తూ ఉన్నాడు. ఇంక అయిపోయిందిలే, ప్రశాంతంగా చేపించుకుంటున్నాడు, ఏం ఉండదు అనుకున్నాము. ఇంకా చూడు ఒకసారి మొదలు పెట్టాడు, రచ్చలేపాడు. ఫైనల్గా ఎలాగోలా చాలా కష్టపడి ఆవిడ ఒక ఘాటు కూడా పెట్టకుండా గుండె అయితే చాలా నీట్గా గీకింది. సో తర్వాత దర్శనం కూడా అయిపోయింది. తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసాం అందరం. రూమ్ టూర్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది తిరుపతిలో రూమ్ తీసుకుంటే అనేసి. రూమ్ ఎదురుగానే గీజర్ ఉంటుంది. అలా ప్రతి రూమ్కి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూమ్లు ఉన్నాయంటే 10 రూమ్లోకి కలిపి ఆ చివరి రూమ్లో పెట్టేస్తారు రూమ్ బయట. మేమున్న రూమ్ నెంబర్ 260 అనమాట. ఈ బిల్డింగ్ పేరు కళ్యాణ సత్రం అని ఉంటుంది. మేము తీసుకున్న రూమ్ లో ఒక టేబుల్ ఇంకా 2 బెడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అల్మారాలు అవన్నీ కూడా ఉన్నాయి, కంఫర్టబుల్ గా ఉండొచ్చు. ఒక రూమ్ సపరేట్ గా ఉంది డ్రెస్సింగ్ చేసుకోవడానికి. సో ఒకటైతే స్నానం చేసుకోవడానికి ఉంటుంది, ఒకటైతే లెట్రిన్ కు ఉంటుంది రూము. ఇవి కూడా నీట్ గానే ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది, మనకి ఇబ్బందికరంగా ఏమీ ఉండదు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే, దానికైతే మెచ్చుకోవచ్చు. సో రూమ్ అంతా ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. మనం ఈ రూమ్ ఒక్క రోజుకు తీసుకున్నామంటే ఈ రోజు ఏ టయానైతే జాయిన్ అయ్యామో రేపు ఆ టయాన ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ రూముల్లో కూడా 3 రకాల రూమ్స్ ఉంటాయి, రేట్లను బట్టి ఉంటుంది. చిన్నోడా నవ్వు గట్టిగా నవ్వు. ఎట్టకేలకు మనం అసలు పాయింట్కి అయితే వచ్చేసాము. అసలు ఈ రుద్రాక్షలు రియలా ఫేకా అనేది మనం ఈరోజు మన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోబోతున్నాము. అవి రియాలిటీగా ఏ చెట్టు నుంచి వస్తాయి, ఏం చేయబోతున్నారు అని చెప్పి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇవి రోడ్ల వెంబడి దొరికేటువంటి చెట్లు అనమాట. డివైడర్ల మీద నాటుతూ ఉంటారు. కింద ఉన్న కొమ్మని మీరు గమనిస్తే దానికి కాయలు కూడా ఉన్నవి. అవి రుద్రాక్ష కాయలు కాదు, ఏమీ కాదు. ఆ చెట్టుకు కాసే కాయలనే ఘాట్లుగా పెట్టేసి రుద్రాక్షలాగా తయారు చేసి మనకు అబద్ధాలు చెప్పి అమ్ముతారు. భయ అది ఒరిజినల్ రుద్రాక్షనా? అట్లానే వస్తుందా చెట్టుకి? మీరు అవి ఎక్కడి నుంచి తెంపుకొని వస్తారు? ఇక్కడ ఉంటాయా? ఎంత ఒక్కోటి రుద్రాక్ష? ఒక కాయ 100 రూపాయల. దాంట్లో అన్ని ముఖాలు ఉంటాయా, ఒకటే ముఖం ఉంటుందా? పంచముఖి ఉంటుంది, 4 ముఖం ఉంటుంది, 3 ముఖం ఉంటుంది, 6 ముఖం ఉంటుంది. ఆ రుద్రాక్షలను చూడండి, అంత నీట్గా గమ్ము పెట్టి మళ్ళీ అదే ప్లేస్లో అంటించేశారు ఫేక్ రుద్రాక్షల్ని. సో ఎవ్వరు కూడా నమ్మొద్దండి. కలికాలంలో ఏంటంటే మనిషిని నమ్మడం చాలా కష్టమైపోతుంది. సో నన్ను కూడా మీరు నమ్మకపోవచ్చు, కానీ మీరు గూగుల్ని నమ్ముతారు కదా. వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి రుద్రాక్ష ట్రీ అని, మీకైతే చూపిస్తుంది గూగుల్ పిక్స్. ఏంటి రుద్రాక్ష ట్రీ ఎలా ఉంటుంది, కాయలు ఎలా ఉంటాయి అనేసి. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.